కన్వర్ యాత్ర, భక్తి యాత్ర లేక డీజే షోనా? భుజాలపై గంగాజలం, పెదవులపై ఓం నమఃశివాయ. ఇదే కన్వర్ యాత్ర అసలు రూపం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న దృశ్యాలు మాత్రం భక్తిని కాదు, షాక్ను కలిగిస్తున్నాయి. శివుని నామస్మరణ వినిపించాల్సిన చోట డీజే బీట్స్, లేజర్ లైట్స్, అశ్లీల స్టెప్పులు, డాన్సర్ల ఐటమ్ షోలు. ఇది కన్వర్ యాత్ర. కన్వర్ యాత్ర అసలు ఉద్దేశం. కన్వర్ యాత్ర ఒక ట్రిప్ కాదు, ఒక టూరిజం ఈవెంట్ కాదు. ఇది తపస్సు. వందల కిలోమీటర్లు చెప్పులు లేకుండా భుజంపై గంగాజలాన్ని మోస్తూ ఓం నమఃశివాయ అంటూ శివుడి కోసం చేసే ఆత్మయాత్ర. ప్రతి అడుగు ఒక ప్రార్థన, ప్రతి చెమట బొట్టు ఒక సమర్పణ, ప్రతి నొప్పి ఒక భక్తి పరీక్ష. హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసానికి విశిష్టత ఉంది. ఈ మాసంలో దక్షిణాదిన వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం వంటి వ్రతాలను జరుపుకుంటే, ఉత్తరాదిన మాత్రం శ్రావణ మాసంలో శివుని విశేషంగా ఆరాధిస్తారు. చాంద్రమానం ప్రకారం మాసాలను లెక్కించే ఉత్తర భారతంలో ప్రతి నెల పౌర్ణమి నుంచి కొత్త మాసం మొదలవుతుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఆషాఢ పౌర్ణమి జూలై 10వ తేదీన వచ్చింది కనుక తరువాత రోజు నుంచి అంటే జూలై 11 నుంచి ఉత్తరాదిన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. వారికి శ్రావణ మాసం ఆగస్టు 9తో ముగుస్తుంది. శివుని ఆరాధనకు విశేషమైన శ్రావణ మాసంలో ప్రతి సోమవారం శివునికి ప్రత్యేకమైనది. శ్రావణ మాసంలో శివభక్తులు గంగానది వద్దకు వెళ్ళి నదిలోని గంగాజలాన్ని బిందెలతో నింపి కావడి కట్టి తమ భుజాలపై వేలాడ తీసుకొని తమ తమ ప్రాంతాల్లోని శివాలయానికి కాలినడకన తీసుకొచ్చి శివలింగానికి గంగాజలంతో అభిషేకిస్తారు. ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం ఈ కన్వర్ యాత్రను పరశురాముడు మొదట ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. పరశురాముడు ఉత్తరాఖండ్లోని ముక్తేశ్వర్ ధామ్ నుంచి కాలినడకన కావిళ్లతో గంగాజలాన్ని తీసుకువచ్చి ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ సమీపంలో ఉన్న పుర మహాదేవుడిని అభిషేకించాడని నమ్మకం. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? అయితే ఈ పవిత్ర యాత్రలో కొన్ని చోట్ల భక్తి కన్నా పబ్లిసిటీ ఎక్కువైంది. శివనామం కన్నా డీజే సౌండ్ ఎక్కువైంది. ధ్యానం కన్నా డ్యాన్స్ ఎక్కువైంది. భజనలు ఉండాల్సిన చోట ఐటమ్ సాంగ్స్. అభిషేకానికి వెళ్తున్న దారిలో లేడీ డాన్సర్లతో అశ్లీల నృత్యాలు విస్మయానికి కాదు, వేదనకు కారణమవుతున్నాయి. ఇది భక్తినా లేక ట్రెండా? ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. గంగాజలాన్ని శివుడి కోసం మోస్తున్నామా లేక ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం మోస్తున్నామా? భక్తి కోసం నడుస్తున్నామా లేక వైరల్ కంటెంట్ కోసం నడుస్తున్నామా? ఇది ఫెయిత్ జర్నీ. కానీ కొంతమంది దాన్ని ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్గా మార్చేస్తున్నారు. శివుడు ఏం కోరుకుంటాడు? శివుడు లైట్లు అడగడు, డీజే అడగడు, డ్యాన్స్ షోస్ అడగడు. ఆయన కోరేది పవిత్రమైన మనస్సు, ఒక చెంబు గంగాజలం. నిజమైన భక్తితో సమర్పిస్తే అదే ఆయనకు ప్రియమైన అభిషేకం. కానీ అదే గంగాజలం అశ్లీలత మధ్య, అహంకారం మధ్య, ప్రదర్శన మధ్య మోస్తే ఆ యాత్ర ఆధ్యాత్మికతను కోల్పోతుంది. సోషల్ మీడియా ప్రకారం ఇప్పుడు ఒక ప్రమాదకరమైన ట్రెండ్ మొదలైంది. మొదట సెల్ఫీ, తర్వాత రీల్, ఆ తర్వాత డ్రోన్ షాట్. చివరికి యాత్ర కంటే వ్యూస్ ముఖ్యం, భక్తి కంటే ఫాలోవర్స్ ముఖ్యం, శివుడి కంటే కెమెరా ముఖ్యం. ఇదే అటెన్షన్ ఎకనామీ. అశ్లీల డ్యాన్స్ అవసరమా? భక్తుల మధ్య, కుటుంబాల మధ్య, చిన్న పిల్లల మధ్య అశ్లీల డ్యాన్సులు నిజంగా అవసరమా? ఈ యాత్ర శివుడి కోసం, అంతేకాని షో కోసం కాదు. ఈ మార్గం మోక్షం కోసం, మజా కోసం కాదు. భక్తి ఎప్పుడు బాడీ లాంగ్వేజ్లో కాదు, హార్ట్ లాంగ్వేజ్లో ఉంటుంది. నిజమైన భక్తి అంటే
నిజమైన భక్తి డీజే మీద డ్యాన్స్ చేయడం కాదు. నిజమైన భక్తి కిలోమీటర్లు నడిచినా శివనామం మరిచి పోకపోవడం. నిజమైన భక్తి కావిడిని మోస్తూ మనసులో అహంకారం మోయకపోవడం. నిజమైన భక్తి ప్రదర్శన కాదు, పరివర్తన. కన్వర్ యాత్ర మన సంస్కృతికి ప్రతీక, మన విశ్వాసానికి చిహ్నం. దాన్ని వినోద వేదికగా మార్చకండి, భక్తిని కంటెంట్గా మార్చకండి, శివుడిని ట్రెండ్గా చూడకండి. ఎందుకంటే ఫెయిత్ నీడ్స్ రెస్పెక్ట్, నాట్ పర్ఫార్మెన్స్. చివరిగా ఒక్క ప్రశ్న: మీరు యాత్రకు వెళ్తున్నారా, లేక షో చేయడానికి వెళ్తున్నారా? నిర్ణయం మీ చేతుల్లోనే. ఓం నమ శివాయ. ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్.